వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను ప్రణయ్. నిజాలను నిర్భయంగా చెప్పే మీడియా సంస్థలపై అమ్మా న్యూస్ ఎల్లప్పుడూ ప్రజల పక్షం. ప్రజల సమస్యలను నెరవేర్చేందుకు ప్రతి నిమిషం కూడా ప్రజా సమస్యకు ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను కావచ్చు, ప్రజలకు అందే పథకాలను కూడా ప్రజలకు అందే బాటలో అమ్మా న్యూస్ ఎల్లప్పుడూ ప్రజల తోడుంటూ పక్షమైన ప్రభుత్వమైనా ఏ పక్షమైనా అమ్మా న్యూస్ అందరి పక్షాన ఉంటూ ఉన్నటువంటి అమ్మా న్యూస్ యాజమాన్యంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జోగు రామన్న చేస్తున్నటువంటి అరాచకం ఈరోజు మనకు డిబేట్ పాయింట్గా తీసుకోవడం జరిగింది. ఆదిలాబాద్ కేంద్రంగా ఒకవైపు బీజేపీ దూసుకెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ ఒత్తులను, అక్కడ ఉన్నటువంటి రాజ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో జోగు రామన్న అనేటువంటి ఒక ఎమ్మెల్యే, పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి రాజకీయ ఒత్తులను తట్టుకోలేక బీజేపీ పార్టీ శ్రీనివాస్ రెడ్డి ఎదుగుదలను ఓర్చుకోలేక ఈరోజు అమ్మా న్యూస్ యాజమాన్యంపై కక్ష సాధింపు చర్యలు చేపడతా ఉన్నారు. ఇక్కడ 41 CRP కింద కూడా అమ్మా న్యూస్ కు జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో దీనిపై ఈరోజు మనం చర్చ కొనసాగించబోతా ఉన్నాం. మనతో పాటులో పాల్గొన్నారు కె వెంకటేష్ గారు, నిర్మల్ నుంచి ఏవీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు. అదేవిధంగా మనం చూసుకుంటే కపిల్ ఆదిలాబాద్ నుంచి మనకు NSU రాష్ట్ర కార్యదర్శి, ఇక జీవి రమణ గారు దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్, అదేవిధంగా బీజేపీ నేత మనతో పాటుగా ఈరోజు డిబేట్లో ఉన్నారు. సో వీరితో డిబేట్ కొనసాగాం. సో ముందుగా జీవి రమణ గారు, సో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అధికార పక్షం అధికారంలో ఉన్నటువంటి ఒక జోగు రామన్న రాజకీయ ధోరణిలో ఆలోచిస్తూ అమ్మా న్యూస్ ప్రజల పక్షాన ఉన్నటువంటి అమ్మా న్యూస్ పై ఒక అరాచకపు చర్య చేపట్టేందుకు యత్నిస్తూ ఉన్నాడు, బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో దీన్ని మీరు ఎలా చూస్తూ ఉన్నారు? జీవి రమణ గారు. నమస్కారం అండి. మేము కూడా నిన్నటి నుండి ఈ కార్యక్రమం టీవీలో కూడా వాచ్ చేస్తున్నాం. మరి ఏదైతే అమ్మా న్యూస్ ఎప్పుడైతే ఆదిలాబాద్ జిల్లాలో మరి అడుగుపెట్టిందో, మరి నాటి నుంచి సంవత్సరం దాటిన నేటి వరకు కూడా ఆదిలాబాద్ పట్టణంలో మరి ఏ పక్షాన చూసినా ఎలాంటి పార్టీలకు అతీతంగా మరి ప్రజల కోసం చేస్తున్నటువంటి అమ్మా న్యూస్ మరి అందట్లో ముందుండి మరి ఏదైనా కార్యక్రమం ముందున్నదంటే అమ్మ న్యూసే ముందు ఉంటుంది. మరి ఇలాంటి అమ్మ న్యూస్ను మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే గారు జోగు రామన్న గారు మరి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేదా వారు చేస్తున్నటువంటి మరి 2014 నుంచి నేటి వరకు కూడా వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారికి మొత్తం తెలుసు. మరి ఆదిలాబాద్ నియోజకవర్గం సంబంధించినటువంటి మరి ఏ విధంగా చేయాలని చెప్పి మొత్తం తెలిసినా మరి ఈ అమ్మా న్యూస్లో ఉన్నటువంటి ముఖ్యంగా అమ్మా న్యూస్కు సంబంధించినటువంటి నాయకులు మరి సిడి గారు కానీ మరి ఇక్కడ కందిరి శ్రీనివాస్ రెడ్డి గారు దాదాపుగా అవసరం నుండి ఇక్కడ ఆదిలాబాద్ వచ్చి మరి వారు మరి ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం సేవ చేసే కార్యక్రమంలో ముందుండు కాబట్టి మరి ఇలాంటి నాయకులను మరి అంటే మనం కూడా కక్ష కట్టి మరి వారిని ఎదుగుదల కాకుండా చేయాలని చెప్పేసి వారి యొక్క ఆలోచన. మరి ఇలాంటి ఆలోచనలు మరి వారు దయచేసి దాన్ని మానుకోవాలా. మరి ఏదన్నా ఒక మీడియా ఛానల్ పనిచేస్తున్నదంటే అది రాజకీయాలకు అతీతంగా కానీ ప్రజల యొక్క ఎదుగుదలకు, ప్రజల యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి చేసే యొక్క న్యూస్ ఛానళ్లు, మరి అలాంటి న్యూస్ ఛానళ్లు కూడా మనము దయచేసి వారిని కూడా మరి మన యొక్క మెప్పును కోల్పోతున్నామని చెప్పేసి మరి మనకు ముందుగానే అన్ని మరి ఏ విధంగా అయితే దీన్ని ఛానల్ను కూడా మరి అన్ని కార్యక్రమాలు ముందున్నాయని చెప్పేసి మరి కక్ష కట్టి వారు కూడా అన్ని కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదు. మరి ఎందుకోసం అంటే ఇక ఛానళ్లు దాదాపుగా అన్ని అంటే టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, సిపిఐ కానీ అన్ని వర్గాలకు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఆ ఛానల్ ముందుండి మరి వారికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమంలో ముందుంటది కాబట్టి మరి అలాంటి కార్యక్రమంలో ముందున్న ఈ అమ్మా ఛానళ్ళు మరి వారు మరి ఎందుకో అర్థమైతే లేదు. మరి వారు మంచి రాజకీయవేత్త కూడా అయినా ఇలాంటి కార్యక్రమాలు మరి అంటే మనకు సంబంధించినటువంటి అభివృద్ధి చేతలేదని చెప్పేసి చేయడంలో ముందుంటలే చెప్పేసి చెప్పడంలో తప్పేం కాదు కదా. మరి దాన్ని కూడా మీరు కూడా జీర్ణించుకోవాలి కదా. చేస్తే అని చెప్తారు, చేయాలంటే చేయాలని చెప్తారు.
మరి ఎక్కడ ఏ వాళ్ళు చూసినా మరి వారు కృష్ణమారెడ్డి గారు కూడా దాదాపుగా 20-25 వాళ్ళు కూడా మరి దాదాపు నెల రోజుల నుండి ప్రతి వార్డు తిరుగుతూ అక్కడ ఉన్న కార్యక్రమాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి మరి వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మరి ప్రజలకు చేరువై వారు కూడా మరి ముందుండి కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని మరి మీరు కూడా దయచేసి పార్టీలు ఉంటాయి, మనం కూడా రేపు ఎక్కడ ఏముంటామో తెలియదు, ఎవరు ఏ పరిశ్రమ ఉంటారో తెలియదు, కానీ పార్టీలకు అతిథి అమ్మను ఛానల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా మనం కక్ష కట్టి మరి అక్కడ ఏదో కాయడం పద్ధతి కాదని చెప్పేసి మరి వారికి సంబంధించినటువంటి ఛానల్ వ్యక్తులను కూడా మరి కేసులు వేసి మరి నిందలు వేసి వారిని కూడా ఆ కేసులు వేయడంలో ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను మరి ఎమ్మెల్యే కూడా నేను కోరుతున్నాను. దయచేసి ఇటువంటి కార్యక్రమాల్లో మీరు ఉండరు, మరి ఎందుకో మరి అట్లాంటి కార్యక్రమాలు ఉండదు కూడా అని చెప్పేసి మీకు సంబంధించింది కుటుంబానికి సంబంధించింది ఏమైనా ఉంటే మరి అక్కడ ఛానల్కి సంబంధించి ఎవరైతే ఉంటే వాళ్ళకు కూడా మాట్లాడి ఇటువంటి చేయడం కరెక్ట్గా అని చెప్తే బాగుంటుంది. కానీ దయచేసి మీరు అట్లాంటి కేసులు వేయడం అనేది అది కరెక్ట్ కాదని చెప్పేసి నా ఉద్దేశం. అంటే దీనికి మీరు కూడా ఒక పార్టీలో ఒక నాయకులుగా 4 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి నేడు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంటున్నారు, మరి రేపు కూడా ఉండరా అని వేరే సంగతి ప్రజలు నిర్ణయిస్తారు. కానీ మీరు ఇలాంటి ఛానల్ను కూడా కక్ష కట్టి మీరు అట్లా కేసులు వేయడం కూడా కరెక్ట్గా అని చెప్పేసి మా అభిప్రాయం. ఎస్. సో మనతో పాటుగా ఏబీవీపీ జిల్లా మాజీ అధ్యక్షులు కూడా మనతో ఈరోజు ఉన్నారు, వెంకటేష్ గారు. సో ఈ మీడియా అనేటువంటి ఒక వ్యవస్థను ప్రజల పక్షాన ఉండేటువంటి ఛానళ్లపై ఈ విధంగా జోగురామన్న చేస్తున్నటువంటి ఒక అరాచకం అని చెప్పుకోవాలి. ఈరోజు అమ్మా న్యూస్ ప్రజల పక్షాన ఆదిలాబాద్లో నిత్యం కూడా ప్రజా సమస్యలపై పోరాడతాం, ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలను తీర్చే దిశగా కూడా అమ్మా న్యూస్ ఎల్లప్పుడూ అడుగులేస్తున్నటువంటి నేపథ్యంలో మొన్న విద్యార్థుల పక్షాన కూడా అమ్మా న్యూస్ పోరాడింది. ఈ నేపథ్యంలో ఈరోజు జోగురామన్న అనేటువంటి వ్యక్తి పైనే కావాలని కుట్రపూరితంగా అమ్మా న్యూస్ చేసింది అని ఆరోపిస్తూ ఉన్నారు. సో దీన్ని ఏవీపీ ఏమనుకుంటుంది? ఇది ముమ్మాటికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీడియా వ్యవస్థ మీద ఈ రోజు రాష్ట్రంలో ఏ యొక్క మీడియా వ్యవస్థ అయితే ప్రశ్నిస్తున్నటువంటి మీడియా వ్యవస్థల మీద ఎక్కడికక్కడ కేసులు పెట్టుకుంటూ మీడియా సంస్థల పైన అనేక రకాల కేసులు పెడతా ఉన్నది. మొన్నటికి మన తీన్మార్ మల్లన్న కావచ్చు, అంతకంటే ముందు రఘు కావచ్చు, ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న గారికి మంచి పేరు ఉంది అనుకున్నాం. వీరు కూడా ఇలా మీడియా వ్యవస్థ మీద దాడి చేసే విధంగా ఇలా ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా పనిచేస్తున్నటువంటి మీడియా మీద అఫ్ కోర్స్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మీడియా వ్యవస్థ ఏదైతే ఉందో మీడియా వ్యవస్థ ఖచ్చితంగా ప్రశ్నిస్తుంటది, ఒక ప్రతిదాన్ని విమర్శ చేసుకుంటది. దాని మీద కేసులు వేసుకుంటా పోతే అసలు మీడియా చేయాల్సిన పని విమర్శించడం కదా, అసలు జరుగుతున్న సమస్య మీద వినిపిస్తున్నటువంటి ప్రజల సమస్యల మీద వినిపించడము, అక్కడ వస్తున్న ఆరోపణల మీద మాట్లాడడం అనేది మీడియా చేస్తూ ఉంటది. దాన్ని బేస్ చేసుకుని మీడియా సంస్థల మీద ఇలా అమ్మా న్యూస్ మీద కేసు వేయడము సిగ్గుచేటు. ఏదైతే కంది శ్రీనివాస్ రెడ్డి గారిని మీకు రాజకీయంగా రాజకీయంగా విమర్శించండి. ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఆయన పంచుతున్నటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, మీరు అలాంటి సేవా కార్యక్రమాలు చేయండి, ఆయన మీద రాజకీయంగా కుట్రండి. అంతేగాని ఆయనకు సంబంధించిన మీడియా సంస్థలు ఎప్పటికీ ఓనర్ల కోసం పనిచేయవు. మీడియా వ్యవస్థ అనేది ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీడియా వ్యవస్థ అనేది కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏవైతే ధోరణిలో పోతున్నారో ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఈ యొక్క న్యూస్ ఏ విధంగా పనిచేస్తా ఉన్నదో పేటెడ్ ఛానల్ ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీకి పేటెడ్ ఛానల్ గా పనిచేస్తుంటే బీఆర్ఎస్ పార్టీగా ఏ న్యూస్ ఛానల్ పనిచేయాలి. ఈ అమ్మా న్యూస్ అనేక రకాల సమస్యల మీద ఈ రాష్ట్రంలో ఉన్న అనేక రకాల సమస్యల మీద ముందుండి రిజల్ట్స్ చూపిస్తా ఉన్నది. మొన్న భాషా ట్రిబ్యునల్ ఇష్యూ కావచ్చు, పేపర్ లీకేజ్ విషయంలో కావచ్చు, అనేక రకాల సమస్యల మీద ఈ యొక్క అమ్మా న్యూస్ ఛానల్ కవరేజ్ చేస్తా ఉన్నది. మీ మంత్రి గారు కావచ్చు, మీ ఎమ్మెల్యేలు కావచ్చు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూపించింది అమ్మా న్యూస్. ఎందుకు మరి మేము ఈ అమ్మా న్యూస్ పైన కేసులు వేయడం? అమ్మా న్యూస్ మీద కేసులు వేయడం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్న 4వ స్తంభాన్ని కనుమరుగు చేయాలనుకుంటుంది. 4 స్తంభాలు ఉంటేనే ఒక ఇల్లు నిలబడుతుంది. ప్రజాస్వామ్యంలో మీడియా వ్యవస్థను మీరు కూలగొడితే మొత్తం ఇల్లు కూలిపోతారని చెప్పి అర్థం చేసుకునే అవసరం ఉందని జోగురామన్న గారికి మేము తెలియజేయడం జరుగుతా ఉన్నాం.
ఎస్, మనతో పాటుగా ఎన్ఎస్యుఐకి సంబంధించినటువంటి కపిల్ రాష్ట్ర కార్యదర్శి కూడా మనతో ఈరోజు డిబేట్లో ఉన్నారు. సో కపిల్ గారు, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము 4వ స్తంభం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటువంటి గొంతుక మీడియా, అలాంటి మీడియాను అణిచివేసేందుకు జోగు రామన్న కుట్రపూరితంగా చేస్తూ ఉన్నాడు. రాజకీయంగా ఎదుర్కోలేకే మరి ఈ కుట్ర సాధింపు చర్యలని చెప్పుకోవచ్చా? అమ్మా న్యూస్ పై పరోక్షంగా దాడి చేసేందుకు ఆయన చేస్తున్నటువంటి ఈ కుట్రను ఎలా భావిస్తుంది? ముందుగా అందరికి ఎన్ఎస్ఏ రాష్ట్ర కమిటీ తరపున నమస్కారాలు. చూడండి అన్న, ఇప్పుడు ఎవరికి కూలంగా అందరికి ప్రతి పార్టీకి కూడా న్యూస్ ఛానల్ ఉన్నది, ప్రతి నాయకుడు ఛానల్ ఉన్నది. అది అదే పెద్ద విషయం కాదు. కానీ రాజకీయ ప్రత్యర్థుల్ని మనం పర్సనల్ గా ఎదుర్కోవాలి, కానీ మీడియాలపై దాడి చేసుకోవడం అనేది తెలంగాణ ప్రజాస్వామ్యం అని చెప్పి చెప్తున్నాం. మనం ఈ మధ్య చూసుకుంటే V6 ను కూలంగా అసెంబ్లీకి అనుమతించమని చెప్పేసి కేటీఆర్ అన్నాడు. అట్లాగే మొన్ననే మన వెలుగు రగన్న పైన కూడా దాడులు జరిగినాయి న్యూస్ ఛానల్ మీద. అట్లాగే తీన్మార్ మల్లని కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తారు. అంటే మనకు రాష్ట్రాల్లోనే పరంపర అర్థమవుతున్నాయి, నిజాం పాలన కొనసాగుతుందని చెప్పేసి. మళ్ళీ ఆదిలాబాద్ లో చూసుకుంటే అమ్మా న్యూస్ ఛానల్ గురించి మనము కొంచెం మాట్లాడాల్సి ఉందన్న. మొన్ననే ఆదిలాబాద్ జిల్లా నతిగా అడవులతో నిండిన జిల్లా, మారుమూల గ్రామాలకి రోడ్డు సౌకర్యం ఉండేది, ఏం సౌకర్యం ఉండేది. అటువంటి రోడ్ సౌకర్యం లేని జిల్లా గ్రామాలకు కూడా పోయి అక్కడున్న ఆదివాసుల పరిస్థితి అలా బాధలు విని ఇక్కడ వచ్చి చెప్తున్నా అంటే దాన్ని మనం సంతోషించదగ్గ విషయం, అమ్మా న్యూస్ వాళ్ళని అభినందించే విషయం. అట్లాగే నేను దీనికే పరిమితంగా విద్యార్థులకు కూడా చాలా సందర్భాలలో వాళ్ళ శక్తికి మించి వెళ్ళిపోయిండ్రు. ఇక్కడ అమ్మా న్యూస్ పక్కకే ఒక హాస్టల్ ఉంటది, KGB హాస్టల్. అక్కడ ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ఎవరు కూడా అంబులెన్స్, ఈ ప్రభుత్వ వైఫల్యం ఏమంటే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే పట్టించుకునే పరిస్థితుల్లో అమ్మా న్యూస్ ఛానల్ వాళ్ళ బండ్లల్లో విద్యార్థులు హాస్పిటల్ తరలించిన పరిస్థితి. మేము అడుగుతా ఉన్నాం ఎమ్మెల్యే గారిని, మీరు మీకు ప్రత్యర్థుల పైన మీకు ఏదైతే వ్యూహాలు ఉంటాయో దాన్ని అమలు చేసుకోండి, దానికి మీడియాకు సంబంధం లేదు. మనం చెప్తా వస్తున్నాం, దేశంలో మన దేశం ముందుకోవాలంటే మీడియా అనేది కంపల్సరీ. ఎందుకంటే మీడియా అనేది తన పని అంటే మీరు బాగు చేస్తే ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తే అభివృద్ధి చేసిన అని చెప్తారు, మీరు ఒక ఏదైనా తప్పు చేస్తే తప్పు చేసింది చెప్తారు. తప్పు చేసినంత మాత్రం ఖరాబ్ వాళ్ళు, అభివృద్ధి పని చేసినప్పుడు అంత మంచోళ్ళని మాత్రం కాదు. మీడియాపై దాడి చేస్తున్నారు అంటే మన కన్నుని మనమే ఓడ్చుకోవడం. ఎందుకంటే ఆదిలాబాద్ లో అభివృద్ధి ఏమాత్రం ఉన్నా అని చెప్పేసి దేశ ప్రజలందరికీ తెలుసు. మొన్ననే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి నీతి ఆయోగ్ చెప్పింది ఆదిలాబాద్ జిల్లా అనేది దేశంలోనే అత్యంత వెనుకబడ్డ జిల్లా మనది. ఇటువంటి పరిస్థితులలో అమ్మా న్యూస్ అనేది ఇక్కడ ఉన్న సమస్యల గురించి, ఇక్కడ ఉన్న ఆదివాసుల బాధల గురించి, వాళ్ళ పరిస్థితి ఊరూరా తిరిగి, గ్రామాన్ని తిరిగి, ఆదివాసి పల్లెలకు, తాండాలకు, అడవులలో తిరిగి ఈరోజు ఆ సమస్యలు మనం ముందరిసుకొచ్చి పెడుతుందంటే తన పని ఎమ్మెల్యేగా తన పని ఏమి వెనుకబడ్డ జిల్లాని అభివృద్ధి పరచాలా గానీ అదైతే వాస్తవాలు చెప్పిన వాళ్ళపైన దాడులు చేయడం అనేది ఇక మరి మీ మేధస్సుకే ఇడిసబెడుతున్నాం. మీరు కూడా అంతే 4 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఆదిలాబాద్ కాస్తో కూస్తో అభివృద్ధి పథం నడిపిస్తున్నారు, దానికి సంతోషమైన విషయం. కాకపోతే మీరు ఏదైతే కంది శ్రీనివాస్ రెడ్డి గారి పైన మీ రాజకీయ ప్రత్యర్థుల పైన మీరు వేరే రకంగా వ్యూహాలు చేయాలి, కానీ ఆయనకు సంబంధించిన న్యూస్ ఛానల్ పై దాడి చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి రామన్న గారిని అడుగుతున్నాం. అట్లా మేము కూడా అడుగుతున్నాం, తెల్లారి ఈ కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ గవర్నమెంట్ వస్తే ఆ రోజు మీరు మీ టీవీ న్యూస్ పైన దాడి చేస్తే మీరు ఒప్పుకుంటారా? మీ పేపర్ పైన దాడి చేస్తే ఒప్పుకుంటారా? అప్పుడు ప్రశ్నించే గొంతు అయితే మరి దేశవ్యాప్తంగా మీరు ఈ జరుగుతున్న దాడుల గురించి మీరు మాట్లాడతారు. వాస్తవం ఓకే, మీరు ఇక్కడ వేరే రాష్ట్రం పోయి మాట్లాడుతారు, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారే, మొన్న నాందేడ్లో సభ పెట్టిండ్రే, మరి ఇక్కడ చూస్తున్న వాళ్ళు కూడా మాట్లాడతారని చెప్పేసి, ఇక్కడ ఉన్న అభివృద్ధి అని చెప్పేసి అడుగుతారని చెప్పేసి అమ్మాయి న్యూస్ ఛానల్ నిజాలు బయట పెడుతుందని చెప్పేసి వీళ్ళపైన అధికారికంగా అధికారం మా చేతిలో ఉందని చెప్పేసి మీరు నోటీసులు పంపించడం అనేది ఏమాత్రం సరికాదు. విద్యార్థులు కూడా మేము చూస్తూ ఊరుకోము. ఎందుకంటే అమ్మా న్యూస్ అనుక్షణం 24/7 విద్యార్థుల పక్షం నిలబడి కొట్లాడింది. బాసర విషయం కానివ్వండి, ఆదిలాబాద్ లో విద్యార్థులకు ఇక్కడ మౌలిక సదుపాయాలు జూనియర్ కాలేజ్ విషయం కానివ్వండి, డిగ్రీ కాలేజ్ విషయం కానివ్వండి, ప్రతి సందర్భంలో కూడా అమ్మా న్యూస్ విద్యార్థుల పక్షాన కొట్లాడతానికి ఆశిస్తున్నాం. ఇటువంటి సందర్భాలలో ఎలక్షన్ దగ్గర పడుతున్న సమయంలో మీరు మీ సొంత లాభాల కోసం, సొంత పగల కోసం మీడియాపై దాడి చేసడం అనేది ఏ పరిస్థితుల్లో కూడా సరికాదు. ఇది పూర్తిగా అపరాధ సంయమం. ఇది మన సామాన్యుల హక్కులని కూడా కలరాస్తున్నారని చెప్పేసి మేము జోగురామని అడుగుతున్నాం. మీరు ఈ పనులు మార్చుకోకపోతే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా జోగురామన్న గారిని, మా ఎమ్మెల్యే గారిని హెచ్చరిస్తున్నాం. ఏదైతే అమ్మా న్యూస్ పైన పెట్టిన కేసులు కానివ్వండి, వారిపైన జరుగుతున్న దాడిని కూడా వెంటనే ఆపేసి మీరు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కోవాలని చెప్పేసి జోగురామన్న గారిని విజ్ఞప్తి చేస్తాం. లేని పరిస్థితులలో కూడా అందరి చూస్తున్నారు. మీకు
ఈ ప్రజలకు కూడా బుద్ధి చెప్తారని చెప్పేసి మేము జోగురామన్నగా హెచ్చరిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీడియాపై దాడి కాదు, ఇది పూర్తిగా అప్రజాస్వామికం. మీ వెంటనే ఈ చర్యని వెనక్కి తగ్గాలని చెప్పేసి జోగురామన్న గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఏడల పరిస్థితి కూడా జోగురామన్న గారికి తెలుసు, ఆదిలాబాద్ గడ్డ మీద విద్యార్థులు ఏం చేయగలుగుతారు కూడా తెలుసు. మీడియా పైన దాడిని అస్సలు సరికాదని చెప్పేసి జోగురామన్న డిమాండ్ చేస్తున్నాం. ఎస్. సో రమణ గారు, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అక్కసి కప్పినటువంటి జోగురామన్న వ్యవహారాన్ని మొత్తం కూడా మనం చూస్తూ ఉన్నాము. కంది శ్రీనివాసరెడ్డి గత కొద్ది రోజుల నుంచి కూడా ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్రజానికం సమస్యలు తెలుసుకునేందుకు ఆయన వెళ్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అనేది ఆయన రాజకీయ ధోరణిలో, ఆయన రాజకీయ నాయకుడు కనుక రాజకీయ పరంగా ఎదుర్కోవాల్సినటువంటి అంశాలను ఆయన ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే జోగురామన్న అనేటువంటి వ్యక్తి ఈరోజు కక్ష సాధింపు చర్యగా అమ్మా న్యూస్పై చేసినటువంటి అక్రమానికి, సో యాజ్ పర్ ఒక బీజేపీ లీడర్గా ఏ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఏ పార్టీకి కూడా మేము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ అన్ని పార్టీలు మావే అంటూ అమ్మా న్యూస్ ఎల్లప్పుడూ ప్రజల కోసం అంటూ ముందుకు వెళ్ళినటువంటి సంస్థ. గతంలో జోగురామన్న చేసినటువంటి అనేక సంక్షేమ పథకాల గురించి కావచ్చు, అనేక కార్యక్రమాలని కూడా అమ్మా న్యూస్లో టెలికాస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ ఈరోజు జోగురామన్న చేసినటువంటి వ్యవహారాన్ని సో బీజేపీ ఇలా ఖండిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ పక్షాన ముఖ్యంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో మరి దాదాపుగా 9 సంవత్సరాల పాటు మరి శాసనసభ్యులుగా ఉన్నటువంటి జోగురామన్న గారు మరి దాదాపుగా వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందరికీ తెలుసు. మరి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల్లో ఉండకుండా మరి అక్కడ ప్రజలకు మమేకమై మరి వారికి కావలసిన వస్తువులు సదుపాయాలు ఏదనో మరి అవి చేయకుండా మరి దాటవేసే ధోరణిలో మరి వారు జోగురామన్న గారు భారతీయ జనతా పార్టీ మరి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ వారిని మరి ముందుకు పోనీయకుండా ఏదైతే పార్టీని దూషించినా మరి వారిని కేసులు పెట్టి బనాయించి మరి కోట చుట్టూ తిప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మరి అలాంటి కార్యక్రమాల్లో మరి జోగురామన్న గారు ముందు ఉండకూడదని చెప్పేసి మా యొక్క విన్నపం. మరి దాదాపు 9 సంవత్సరాల పాటు మీరు మరి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నారు. మరి అంత కొంత అభివృద్ధి జరిగింది అనడానికి లేకుండా మీరు చేస్తున్నా మరి దాన్ని లేకపోతే చేయడంలో మరి ముందు లేరని చెప్పేసి మరి భారతీయ జనతా పార్టీ చెందినటువంటి నాయకులు మరి కంది శ్రీనివాసరెడ్డి గారు కానీ మరి మిగతా నాయకులు కానీ మరి ఆ యొక్క ఆదిలాబాద్ ముఖ్యంగా ఆదిలాబాద్ పట్టణంలో వాడు మరి ఏ వాడికి వెళ్ళినా మరి అక్కడ అభివృద్ధి శూన్యంగా కనబడుతున్నది. మరి ఆ డ్రైన్లు కానీ నాళీలు కానీ తర్వాత సీసీ రోడ్లు కానీ లేక ఇబ్బంది పడుతున్నారు. మరి చాలా మంది అక్కడ వాటర్ మంచినీటి సౌకర్యం లేకుండా మరి వీరు మంచినీటి ట్యాంకులు ఏర్పాటు చేసుకుని ఆ యొక్క వార్డులలో మరి కేఆర్కే కాలనీ కానీ చాలా కాలనీలకు వెళ్లి వీరు మరి ఇప్పుడు దారి తీర్చే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి మరి మీరు అలాంటి కార్యక్రమంలో చేపట్టడంలో మీరు ముందు లేరు కాబట్టి ఇస్తలేరండి ప్రజలు అంటున్నారు. అక్కడ జనాలు మొర్రో అని మొత్తుకుంటున్నారు. మరి ఎమ్మెల్యే ఎక్కడ అని చెప్పేసి ఎమ్మెల్యే గారు మరి ఈ కార్యక్రమాల్లో ముందు ఎందుకుంటలేదు అని చెప్పేసి చెప్తున్నారు. మరి అది మీరు చేయకపోయిన కార్యక్రమాల్లో వీరు చేస్తున్నారు కాబట్టి మరి దాన్ని మీరు మరి అమ్మ ఛానల్ ద్వారా మీరు ఎంతవరకు మరి వాటిని కేసులు పెట్టి భరించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ముందు రాబో రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పేసి ఏదైనా రాజకీయ పక్షానికి సంబంధించి రాజకీయాలకు సంబంధించి రాజకీయం చేయాలి. కానీ మరి ఇలాంటి కుట్రపూరితంగా కక్షపూరితంగా ఒక వ్యక్తిని మరి ఛానల్ సంబంధించిన వ్యక్తిని మరి పట్టుకొని మరి కేసులు బనాయించడం అయితే సరైనది కాదని చెప్పేసి మేము పార్టీ పక్షాన కోరుతున్నాం. మరి ముందు అయితే ఈ యొక్క అమ్మ ఛానల్లో మేము దాదాపు సంవత్సరం చూస్తున్నాం. మరి ఇది ఒక పార్టీకి సంబంధించిన ఛానల్ కూడా కాదు. ఎందుకంటే వ్యక్తి ఏదన్నా మరి అక్కడ సిపిఐ కానీ సిపిఐది కానీ భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్ని విజువల్ మనం చూస్తున్నాం. కాబట్టి వారు చేసిన కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు చేసిన కార్యక్రమాలు కూడా మరి దాదాపుగా లైవ్ లో చూస్తున్నాం మేము కూడా. మరి అట్లాంటి కార్యక్రమాలు మీకు చేస్తున్నప్పుడు కూడా మీరు దయచేసి దాన్ని మరి ఆ యొక్క అమ్మ ఛానళ్లు దూషించి అమ్మ ఛానల్ ద్వారా కేసులు వేయడం కూడా అది కరెక్ట్ గా అని చెప్పేసి బీజేపీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్, ఒక్కసారి అసలు జోగురామన్న ఏం మాట్లాడాడు అమ్మా న్యూస్ పై, మరి ఎందుకు ఈ కక్ష సాధింపు చర్యలు, ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి విందాం. రోజుల నుంచి అమ్మా న్యూస్ కానీ సోషల్ మీడియాలో నా పైన
కొన్ని ఛానళ్లలో ఈయన అమ్మ న్యూస్ ఈ 2-3 రోజుల నుంచి వరుసగా జోగు రామన్న కుటుంబం తప్ప అమ్మ న్యూస్కు వేరే మెటీరియల్ లేదేమో, పూర్తిగా జోగు రామన్న కుటుంబాన్ని అంటే ఒక రకంగా ఇన్సల్ట్ చేయడం, ఒక రకంగా కుటుంబంలో లేనటువంటి దాన్ని ప్రజల్లో తీసుకుపోయి మా కుటుంబాన్ని బజారు పాలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. దాన్ని నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నా. అమ్మ న్యూస్కు కూడా నిన్ననే కంప్లైంట్ ఇచ్చినాం. మరి చట్టం ప్రకారంగా వాళ్ళపైన ఏ చర్యలు తీసుకోవచ్చో చట్టం పనిచేస్తుంది. పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల నుంచి కొన్ని అమ్మ న్యూస్ కానీ సో విన్నాం. జోగురామన్న మాట్లాడుతున్నటువంటి మాటలలో 2-3 రోజుల నుంచి కేవలం అమ్మా న్యూస్ ఆయనపై కణాలను మాత్రమే వేస్తుంది, అమ్మా న్యూస్ దగ్గర కంటెంట్ లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా న్యూస్ దగ్గర కంటెంట్ లేకపోతే అమ్మా న్యూస్ విద్యార్థులకు సంబంధించి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని బట్టబయలు చేసింది ఎవరు? అమ్మా న్యూస్ కాదా? అధికార పార్టీ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ప్రశ్నించేది ఎవరు? అమ్మా న్యూస్ కాదా? బీజేపీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను తీసుకొచ్చింది ఎవరు? అమ్మా న్యూస్ కాదా? ఈరోజు ప్రతి ఒక్క ఇష్యూను, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, అది కాంగ్రెస్ కాదు, సిపిఎం కాదు, బీఎస్పీ కాదు, అన్ని రకాల పార్టీలు, అన్ని విద్యా సంస్థలు అందరి పక్షాన నిలబడేటువంటి పోరాటం చేస్తున్నటువంటి అమ్మా న్యూస్. ఈరోజు జోగురామన్న అనేటువంటి వ్యక్తి చేసినటువంటి చర్య ఈరోజు ఎంతోమంది నాయకుల్ని కదిలిస్తూ ఉంది. అమ్మా న్యూస్ ఎవరి పక్షాన ఉందనేది నాయకుల మాటల్లోనే వింటున్నాం. సో ముందుగా ఒకసారి మనము వెంకటేష్ గారు, ఇప్పుడు మనం విన్నాం జోగురామన్న మాట్లాడిన మాటలు స్పష్టంగా విన్నాము. ఆయన మాట్లాడుతూ అమ్మా న్యూస్ దగ్గర కంటెంట్ లేక జోగురామన్న కుట్రపూరితంగా ఏదో చేయాలి అని చెప్పేసి అమ్మా న్యూస్ వార్తలు వేసిందని చెప్తా ఉన్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గాని, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఎవరికి కూడా ఏ కంటెంట్ లేదు. ఫస్ట్ ఏ కంటెంట్ లేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఈ నాయకులు ఉన్నారు. కాబట్టి కంటెంట్ లేని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా మీడియా ఛానల్ కంటెంట్ లేదని మాట్లాడేది సిగ్గుచేటు. ఒక మీడియా వ్యవస్థ ఎందుకు నీ మీద యాంటీగా మాట్లాడుతుంటది? ఏం పని లేదా మీడియా వ్యవస్థకి? అమ్మా న్యూస్ కావచ్చు, ఇంకో న్యూస్ కావచ్చు, నువ్వు తప్పులు చేస్తే నీ గురించి మాట్లాడుతుంది. ఎస్, నేను మాట్లాడింది తప్పు కాదు, నేను చేస్తున్నది పర్ఫెక్ట్ గా, ఈ రకమైనటువంటి అభివృద్ధి చేసినా, ఈ రకమైనటువంటి వ్యవస్థ చేసినా అని ఎందుకు ఈ జోగురామన్న గారు అమ్మా న్యూస్ కావచ్చు, మిగిలిన మీడియా ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రెస్ మీట్ పెట్టిందో అదే విధంగా ప్రెస్ మీట్ పెట్టి నేను చేసినటువంటి అభివృద్ధి పనులు ఇది, నేను చేస్తున్న వ్యవస్థ ఇది, నేను ఈ రకంగా అభివృద్ధి చేసినా, ఈ రకంగా నా కుటుంబంలో ఏం లేదు, అంత మంచిగా ఉందని చెప్పి, ఏం లేదని చెప్పి శ్వేతపత్రం ఏ విధంగా అయితే మనం చూపిస్తాము ఆ విధంగా చూపెట్టుకోవాలి. కానీ మీడియా వ్యవస్థ మీద కేసులు పెట్టడం ఏంటి అంటే, ఈ ప్రతిపక్ష నాయకుడిది కాబట్టే మనం కేసులు పెట్టాలి, మీడియా వ్యవస్థను గొంతు నొక్కాలి, ప్రశ్నించే ఏ ఛానల్స్ ఉంటే ఆ ఛానల్స్ గొంతు నొక్కాలని ఒక ఆలోచన తప్పితే ఈ జోగురామన్న గారికి ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, ముఖ్యమంత్రికి కావచ్చు, ఎక్కడ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెడతారు, ఎవరన్నా లేచి క్వశ్చన్ అడిగితే ఏమంటారు? ఏం మాట్లాడుతున్నా కూర్చోని తెలుస్తాడు. అంటే మీడియా వ్యవస్థను బెదిరించడం పైన, మీడియా వ్యవస్థ గొంతు నొక్కడం మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. ఈవెన్ జోగురామన్న గారు కూడా అదే పార్టీలో ఉన్నారు కాబట్టి తప్పేం లేదు. అంటే ఆ పార్టీ వ్యవస్థ ఉన్నది అట్లా, వాళ్ళ వ్యవస్థ ఉన్నది అంత. కాబట్టి జోగురామన్న గారు అక్కడే భావించి మా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, మా కాబోయే ముఖ్యమంత్రి అనుకుంటారు కదా కేటీఆర్ ని, అయ్యేది లేదు పోయేది లేదు, ఆయన ఏం చేస్తున్నాడు, మీడియా వ్యవస్థ వదిలేస్తున్నాడు. కాబట్టి నేను కూడా అదే పని చేస్తా, నేను చేస్తున్న తప్పులు ఎత్తి చూపిస్తున్నాడు, మీడియా ఛానళ్ల మీద, మీడియా వ్యవస్థ మీద గొంతు నొక్కుతున్నాడు అనుకుంటారు. ఇలా అమ్మా న్యూస్ గొంతు నొక్కుతున్నాడు, రేపు ఇంకో న్యూస్ గొంతు నొక్కుతాడు. కాబట్టి మీడియా సమాజం కావచ్చు, ప్రతిపక్ష నాయకులు, అన్ని రకాల సంఘాల నాయకులు అందరూ కలిసి ఈ మీడియా వ్యవస్థ మీద గొంతు నొక్కే వ్యవస్థ ఏదైతుందో దీనిపైన పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ తాటాకు చప్పులకు ఎవరు కూడా భయపడి జోగురామన్న గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే కంది శ్రీనివాసరెడ్డి గారికి ఆయన ఛానల్ కావచ్చు, మీరు చేస్తున్నటువంటి ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి వీడియో విజువల్స్ ఎవరు చూపిస్తారు? అమ్మా న్యూస్ కదా. మీరు చేసినటువంటి అభివృద్ధి చెప్పుకునే వ్యవస్థ చూపిస్తున్నారు ఎవరు? అమ్మా న్యూస్ కదా. ఎందుకు మీరు ఈ విధమైనటువంటి కక్షచారపు చర్యలు? మీకు నిజంగా ధైర్యం ఉంటే రాజకీయ విమర్శలు చేసుకోండి. రాజకీయంగా ప్రత్యర్థి అయినటువంటి కంది శ్రీనివాసరెడ్డి గారినే కావచ్చు, బీజేపీ నాయకుల మీద మీరు యుద్ధం చేయండి, పోరాడండి. అంతేగాని అమ్మా న్యూస్ మీద కేసులు పెట్టడం,
అని ఇక చెప్పుకోవడం అయితే ఇది సబబుగా అనిపిస్తలేదు. జోగురామన్న ఇది మీ విజ్ఞానంగా మేము వదిలేస్తున్నాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే న్యూస్ ఛానళ్ల మీద కేసులు పెడతా ఉన్నారో ఇది ముమ్మాటికి తప్పు అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న ఇదే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి స్టాఫర్ ని ప్రేమ్ సాగర్ గారి మీద కూడా మొన్న కేసు పెట్టిరు. అదే ఉన్న వాస్తవం చూపిస్తుంటే ప్రతి ఒక్క వ్యవస్థ మీద ఇలా స్టాఫర్ల మీద కావచ్చు, న్యూస్ ఛానల్ మీద మీరు కేసులు పెట్టడం ఎంతవరకు సమము? మీకు అసలు తెలివి ఉందా? మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా లేదు, మీ కేటీఆర్కి ఎట్లా తెలియదు, మీకన్నా కొంచెం ఉందనుకున్నా. మీరు కూడా ఇవాళ మీ ఉన్న తెలివి వెంకట్ గారు, ఎందుకంటే ప్రజల పక్షాన నిలబడ్డటువంటి మీడియా వ్యవస్థలపై ఇటువంటి కుట్ర సాధింపు చర్యలు చేపట్టడమే కొందరి నాయకుల లక్ష్యంగా, ఎజెండాగా, రాజకీయంగా ఎదుర్కోలేక సంస్థలపై చేసేటువంటి కుట్రపూరిత చర్యలను స్పష్టంగా తెలుస్తా ఉంది. సో కపిల్ గారు, సో మీ ఎన్ఐసికి సంబంధించి కూడా అనేక సందర్భాలలో అమ్మా న్యూస్ ప్రత్యక్షంగా కూడా ప్రసారాలు చేసింది. మరి ఈ రోజు జోగురామన్న చెప్తా ఉన్నాడు, కేవలం ఆయనను రాజకీయంగా ఎదుర్కోలేకే, కేవలం ఇటువంటి వార్తలు అమ్మా న్యూస్ దగ్గర కంటెంట్ లేకే ఇటువంటి వార్తలు సంధిస్తా ఉందని చెప్తా ఉంది. సో ఆదిలాబాద్ లో మరి అమ్మా న్యూస్ ఏం చేసింది అనేది మీ నోట వింటే బాగుంటుంది. ఎందుకంటే అమ్మా న్యూస్ అనుక్షణం ప్రజల కోసం ఏం చేస్తుంది అనేది ఆదిలాబాద్ లో ఉన్నటువంటి మీకే తెలుసు. ఒకసారి మీ మాటల్లో అన్న ఇంకోసారి కూడా ఎస్ ఒకసారి రమణ గారు, జోగురామన్న రాజకీయంగా కంది శ్రీనివాసరెడ్డిని ఎదుర్కోలేక, అదేవిధంగా ఈరోజు అమ్మా న్యూస్ చేస్తున్నటువంటి సంక్షేమాలు కావచ్చు, అదేవిధంగా అనేక విషయాలను వెలుగులోకి తీసుకొస్తోంది. రేపు పొద్దున జోగురామన్నకు సంబంధించినటువంటి ఇంకేమైనా విషయాలు బహిర్గతమై అధిష్టాన దిక్కుకు వెళ్లేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అన్నటువంటి భయంతో అమ్మా న్యూస్ పై ఇటువంటి కుట్రపూరిత చర్య చేశాడు అని చెప్పుకోవచ్చా? ఎస్, అది కూడా కరెక్టే. ఎందుకంటే ఈరోజు దాదాపుగా మనం ఒక వారం 10 రోజుల నుంచి చూస్తున్నాం. మేము కూడా అంటే ఛానళ్ళ ద్వారా కానీ ప్రింట్ మీడియా ద్వారా చూస్తున్నాం. అంటే అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రుల గురించి కానీ, ఆయా పార్టీలకు సంబంధించిన వ్యక్తులకు ఒక స్ట్రాటజీ తీసుకొని అది ఏ పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి మరి అన్ని ఛానళ్ళ ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాం. కాబట్టి అందులో భాగమే మరి అమ్మా న్యూస్ ఛానల్లో కూడా మరి అంత కొంత తెలిసిన ప్రచారాన్ని మరి వారు చెప్పడం తప్పు కాదు. అన్ని కంపల్సరీ మీడియా అంటేనే అన్ని విషయాలు చెప్పడమే మీడియా అంటే. దానిలో భాగంగా మరి వారి యొక్క డిబేట్లో కానీ దేనిలో కానీ వారి యొక్క ఇమేజ్ అనే కాకుండా మరి వారు చేస్తున్న కార్యక్రమాలు మరి ప్రభుత్వ పరంగా వెనుకబాటు ఉన్నాయి కాబట్టి ప్రజలు మరి గమనించి మరి యొక్క ఎమ్మెల్యే గారి యొక్క పనితనము బాగా లేదని చెప్పేసి మరి అందరూ తెలుస్తున్నది. కాబట్టి దానికే మరి ఫ్రస్ట్రేషన్లో వారు మాట్లాడినట్టుంటారు. మరి ఏదేమైనా మీరు చేస్తున్న కార్యక్రమాలు బాగుంటే ప్రజలు దగ్గర ఇస్తారు, మీరు చేసిన కార్యక్రమాలు బాగా లేకుంటే ప్రజలు దూరం పెడతారు ఎవరినైనా కానీ. ముఖ్యంగా కంది శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి ముఖ్య ఆదివాసీ గ్రామాల్లోకి వెళ్ళి ఎక్కడైతే మరి ఆదిలాబాద్ తాలూకాలు కాకుండా పక్క కాన్స్టిట్యూన్సీలో కూడా మరి ముఖ్యంగా ఆదివాసులున్న ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలో వారికి కావలసినటువంటి సవలతులు, వారికి కావలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా కానీ లేనప్పుడు మరి ఇలాంటి వ్యక్తులు వచ్చి మరి వారిని దగ్గర తీసుకు దరిచేసి మరి ఆ యొక్క గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కానీ, మరి వైద్య సౌకర్యం కానీ, మరి అంబులెన్స్ల ద్వారా వారిని మరి జ్వరాలు వస్తే వారికి ఆరోగ్యం బాగాలేకపోతే అంబులెన్స్ తీసుకెళ్లి మరి ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి చికిత్సలు అందిస్తున్న అంటే వ్యక్తులను కూడా మరి అందరూ అంటే ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు కూడా చూస్తున్నారు ఎవరు ముందు ఉన్నారు, ఎవరు బాగా పనిచేస్తున్నారు అని ప్రజలే గమనిస్తారు. కాబట్టి ఆ చివర కూడా ప్రజల యొక్క న్యాయ నేతలు కాబట్టి మరి దీన్ని మీరు ఫ్రస్ట్రేషన్లో మరి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి ఈ ఛానల్పై అభాండాలు మోపడం కరెక్ట్ గా అని చెప్పేసి మా యొక్క ఉద్దేశం. సో మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్నాం, గతంలో ఎన్ఐసికి సంబంధించి కూడా వార్తలను సంధించడం జరిగింది. అనేక విషయాలలో విద్యార్థుల అండగా ఉన్నాం. ఈరోజు అమ్మా న్యూస్పై చర్యలు తీసుకోవాలి అని చెప్పినటువంటి జోగురామన్న వార్తలను, జోగురామన్నకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను కూడా అమ్మా న్యూస్ ప్రచారం చేసింది. కానీ ఈరోజు ఆయన మాట్లాడుతూ అమ్మా న్యూస్ దగ్గర కంటెంట్ లేక ఈరోజు జోగురామన్న కుటుంబం దొరికింది అంటూ మాట్లాడుతూ ఉన్నారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే కంటెంట్ అనే పదం మరి వారికి తెలుసో లేదో కానీ అంటే ఆయనే అంటే ప్రత్యక్ష సాక్షి. మరి సందర్భం కాగానే వారు కూడా అన్ని కార్యక్రమాలు చూస్తుంటారు, టీవీలో ఛానల్ అన్ని వాచ్ చేస్తారు, అమ్మా న్యూస్ కూడా వాచ్ చేస్తారు. మరి వారి యొక్క అధికారిక కార్యక్రమాలు ఏదున్నా మరి అమ్మా న్యూస్ కూడా వెళ్ళి మరి వారి యొక్క కార్యక్రమాలను కూడా లైవ్ లో చూస్తున్నటువంటి వ్యక్తులు వారు. మరి అంటే ప్రభుత్వ పరంగా కానీ
అటు పార్టీ పరంగా కానీ వారు చేస్తున్న కార్యక్రమాలు, ఆదిలాబాద్ తాలూకాలు చేస్తున్న కార్యక్రమాలు కూడా ముందుండి అమ్మా న్యూస్ కూడా మరి నడిపించి మరి వారి యొక్క ప్రసారాలు కూడా చేస్తున్నది. మరి దాన్ని కూడా మరి పరిణలోకి తీసుకొని అది మీరే మైనసా మరి ప్లస్ అని మీరు గమనించాల్సిన అవసరం ఉంది మరి ఎమ్మెల్యే గారు. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, వారు చేస్తున్న కార్యక్రమాలు కూడా మరి చిత్రీకరించి మరి అమ్మ న్యూస్లో మరి ప్రసారం చేస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కానీ, సిపిఎం పార్టీ కానీ, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు వంటి న్యూస్ ఛానల్లో మరి ప్రత్యక్షంగా ప్రసారం చేస్తూ మీ యొక్క కార్యక్రమాలు కూడా ముందుండి చేస్తున్నారు. కాబట్టి వాటిని మీరు మరి దాన్ని ఏ విధంగానో మరి మీరు అనుకుంటారో కానీ మీరు ఏ విధంగా నెమరేసుకుని అది కరెక్ట్గా అని చెప్పేసి ఎమ్మెల్యే గారికి నా యొక్క సూచన. ఎస్. సో వెంకటేష్ గారు, ఈరోజు గతంలో మన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి అమ్మా న్యూస్ ప్రత్యక్షంగా పోరాటం చేసింది. సో ఇప్పుడు జోగురామన్న అన్నటువంటి వ్యక్తి రాజకీయంగా అమ్మా న్యూస్కి సంబంధించినటువంటి ఛానల్పై పెట్టారు. ఈరోజు డి శ్రీనివాస్ రెడ్డిని ఎదుర్కోలేకే ఇటువంటి రాజకీయ చర్యలు చేపడుతున్నాడని ఖచ్చితంగా చెప్పుకోవచ్చా? ఎస్, 100% అండి. ఈ రాష్ట్రంలో ఏదైతే వ్యవస్థ నడుస్తూ ఉన్నదో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవస్థలో పూర్తిగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా, మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి విజువల్స్ టెలికాస్ట్ చేసినటువంటి ఛానల్ అమ్మా న్యూస్. బాగా ట్రిపుల్ విషయంలోనే కావచ్చు, పేపర్ లీకేజీ విషయంలో కావచ్చు, మన ఆసిఫాబాద్ జిల్లాలో మన ఆదిలాబాద్ జిల్లా ఊటూరులో ఎగ్జామ్ రాసినటువంటి జవాబు పత్రాల కింద పడితే కూడా టెలికాస్ట్ చేసింది. ఇదే జోగురామన్న గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తుంటే కూడా టెలికాస్ట్ చేసింది. కానీ కంది శ్రీనివాస్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపంతో రాజకీయంగా ఆయన ఎదుగుతున్నాడు. రేపు పొద్దున నేను ఏడా ఓడిపోతున్నాను, ఆయనకి బీజేపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ వస్తే, ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ వస్తే ఆయనకు టికెట్ ఇస్తే పార్టీ మరి బీజేపీ అభివృద్ధి చెందుతున్నది అనే ఉద్దేశంతో ఆయన ఒక మైండ్ సెట్ మొత్తం నేను ఓడిపోతానేమో అనే డైలామాలో పడి, ఫ్రస్ట్రేషన్ లో పడి కంది శ్రీనివాస్ రెడ్డి గారి పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే ప్రత్యక్ష రాజకీయ పోరాడలేక ఇలా అమ్మా న్యూస్ దాడి చేయడం అంటే, రాజకీయ నాయకులు ఛానల్ ఉండవు కామన్ అండి. ఛానల్ ఉన్నంత మాత్రం ఆ ఛానల్ పైన వారి యొక్క ఛానల్ వాళ్ళ యొక్క టీవీస్ యొక్క వారి యొక్క కార్యక్రమాలను చూపించే రకం కాదు అమ్మా న్యూస్. నేను చూసినాం, ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను ముందుండి ఆ సమస్యను టెలికాస్ట్ చేసినటువంటి ప్రజా గొంతుగా పనిచేస్తున్న అమ్మా న్యూస్ మీద ఇలా ఈ విధంగా మాట్లాడడం మాత్రం సబబు కాదు. కేసు వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఇలా అమ్మా న్యూస్ పైన కలిసి ఇంకా ఏ న్యూస్ ఛానల్ మీద కూడా ఇలాంటి చర్యలు తీసుకోవడం సిగ్గుచేయడం అని చెప్పి మేము హెచ్చరించడం జరుగుతున్నది. ఖచ్చితంగా కంది శ్రీనివాస్ రెడ్డి గారి మీద మీకు నిజంగా రాజకీయంగా ఎదుర్కొనే ఉంటే ఎదుర్కొని, కానీ ఇట్లా న్యూస్ ఛానల్ మీద మీరు చేయడం మాత్రం సబబు కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. సో కపిల్ గారు, సో రాజకీయ ధోరణిలో ఆలోచించకుండా అమ్మా న్యూస్ నిష్పక్షంగా ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడుతూ అనునిత్యం కూడా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజా సమస్యలకు పరిష్కార దిశగా కూడా అమ్మా న్యూస్ పనిచేసింది. సో మరి ఆదిలాబాద్లో పరోక్షంగా ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి వ్యక్తి అమ్మా న్యూస్ ఎప్పుడైనా ఎవరికైనా యాంటీగా వార్తలు రాసిందా? యాంటీగా వార్తలు రాస్తూ ప్రచారాలు చేసిందా? ప్రభుత్వం ఏదైనా ప్రతిపక్షం ఏదైనా ధోరణి ఏమైనా మారిందా? చూడండి అన్న, న్యూస్ కింద గ్రామాలలో చూపెట్టడం, సమస్యలు బయట ఇస్తాం తన ముఖ్య కర్తవ్యం. మీరు మా గురించే మాట్లాడతారు అంటే ఖచ్చితంగా మీ గురించి మాట్లాడారు. ఎందుకంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, కొడుకేమో మున్సిపల్ చైర్మన్ ఉన్నారు. మీ గురించి తప్ప వేరే గురించి అభివృద్ధి మీ కొడుకు చేతిలో ఉన్నది. ఒకవేళ చేయకపోతేనే మీ చేతిలో ఉన్నది. కంపల్సరీ మీ గురించి మాట్లాడాల్సిందే, దాంట్లో వేరే ఇష్యూ లేదు. అట్లాగే మేము అడుగుతున్నాం, న్యూస్ ఛానల్స్ అనేటి కాంగ్రెస్ గురించి ప్రచారం, ప్రోగ్రాల గురించి చెప్తుంది, బీజేపీ గురించి చెప్తుంది, టీఆర్ఎస్ గురించి చెప్తుంది, సిపిఐ, సిపిఎం, ఈవెన్ ఎంఐఎం పార్టీ ప్రోగ్రామ్ లో కూడా చెప్తుంది. మేము అడుగుతున్నాం, మీరు పట్టణ జరిగిన కాస్త అభివృద్ధి చెంది వాస్తవం చేసినప్పుడు మీ ప్రోగ్రామ్ ల గురించి విగ్రహాలు అని చెప్పింది. ఒకవేళ మీరు చేసిన అభివృద్ధి చూపెట్టకుండా మీ కార్యపెట్ట కేవలం మిమ్మల్ని వాంటెడ్ చేసి టార్గెట్ వేసి మీ మీద మీరు చేస్తున్న మీ ఏదైతే ఉంటుందో మిమ్మల్ని ఆలోచించవచ్చు. కానీ అభివృద్ధి ఎక్కడైతే ఉండదో దాన్ని బయట తీసుడు ప్రధాన కర్తవ్యం
న్యూస్ పని. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న దాడి అమ్మా న్యూస్ పైన అనుకో మన తప్పు. ఎందుకంటే ఈ రోజు అమ్మా న్యూస్ పైన దాడి చేస్తారు, రేపు ఇంకో న్యూస్ పైన దాడి చేస్తారు. రాజకీయ ప్రత్యర్థులకు మీడియా ఛానల్ ఉండడం సర్వసాధారణం. అట్లాగని చెప్పేసి మీరు రాజకీయ ప్రత్యర్థులతో న్యూస్ దాడి మరి ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఇది చేస్తున్నాం. అట్లాగే అమ్మా న్యూస్ ఆదిలాబాద్ ఇంతకు ముందు కూడా చెప్పినాం, 24/7 పనిచేస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా గుండె చప్పుడు కూడా లేదు. ముందు ఇంతకు ముందు కూడా ఆదిలాబాద్ అనేది చాలా అడవులతో నిండిన జిల్లా. గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళడానికి బాగా ఇబ్బంది ఉంటుంది. కొండలలో కూడా ఇక్కడ ఆదివాసులు జీవిస్తుంటారు. అటువంటి వాళ్ళ కష్టాలు కూడా వీళ్ళు గుట్టలెక్కి బండ్ల పడుకుంటున్నారు. వాళ్ళ సమస్యలు అడుగు ఇట్లాగే బస్సులలో కూడా కొన్ని బస్సులు అభివృద్ధి లేదు, రోడ్లు లేవచ్చు. అట్లాగని చెప్పేసి మొత్తానికి ఎందుకంటే సంఘం జరిగిందని చెప్తాం, జరిగిందని చెప్తాం. జరగని చోట్లలో కూడా మీరు ఇప్పుడు ఈ రోజు అమనిషాలు చూపెడితే అక్కడ న్యాయం జరుగుతుందని కాన్సెప్ట్ తోటే వీళ్ళు చేస్తుండ్రు. మీరు తెలుసుకోండి, ఇక్కడైతే అభివృద్ధి లేదు, అక్కడ అభివృద్ధి చేయడం క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నారు వెంకటేష్ గారు చెప్పండి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేలా ఉంది. ఆదిలాబాద్ సీట్ అయినా నేను దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఇలా మీడియా గొంతు నొక్కి కంది శ్రీనివాసరెడ్డి గారికి గొంతు నొక్కాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీడియా పైన జరుగుతున్న వ్యవస్థను అడ్డుకోకపోతే మీడియా వ్యవస్థ అందరూ కూడా మీడియా మొత్తం ఏకమై దీన్ని అడ్డుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు అమ్మా న్యూస్ అవుతుంది, రేపు ఇంకో న్యూస్ అవుతుంది. కాబట్టి రేపు పొద్దున ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న గారు ఉండరో తెలియదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నటువంటి ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీకు కూడా ఎవరైతే ఊరికనే బీఆర్ఎస్ నాయకులు కేసులు కంప్లైంట్ చేయగానే ఎఫ్ఐఆర్ అయిపోతే కేసులు అయితే తీసుకుపోతాయి. అదే బీజేపీ కార్యకర్త కేసులు పెడితే నాయకులు కూడా ఇలా కేసులు రిజిస్టర్ కావట్లేదు. ఎందుకు? సోషల్ మీడియా వ్యక్తుల మీద కూడా అనేక రకాల కేసులు పెడతా ఉన్నారు. మరి సోషల్ మీడియా వ్యక్తుల మీద, అదే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, ఇంకా కార్యకర్తల మీద, విద్యార్థి శాఖ కార్యకర్తల మీద కేసులు అవుతున్నాయి. ఏమి చూసుకోకుండా ఒక స్టేట్మెంట్ పట్టుకొని ఇలా అమ్మా న్యూస్ కేసులు పెడుతున్నారంటే కేవలం అది ప్రతిపక్ష పార్టీ నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి మాత్రమే దీన్ని కేసులు పెట్టి 41 CRPC నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, జోగురామన్న గారు మీకు మంచి పేరు ఉన్నది, దాన్ని కాపాడుకోవాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి మేము హెచ్చరించడం జరుగుతా ఉన్నాం. రమణ గారు, సో ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా జోగురామన్న ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. ఆయన ఏదంటే అదే అక్కడ ప్రశ్నించేటువంటి గొంతులు లేకుండా ఆయన ఏం చేసినా నడిచింది. సో గత సంవత్సరం నుంచి చూస్తూ ఉంటే కంది శ్రీనివాసరెడ్డి అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు, ప్రజల సమస్యలు తెలుసుకుంటా ఉన్నాడు, అనేక సంక్షేమ కార్యక్రమాలను చేస్తూ ఉన్నాడు. సో ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలోనే కంది శ్రీనివాసరెడ్డిని ఎదుర్కోలేకే అమ్మా న్యూస్ పై దాడి చేశారు అని చెప్పుకోవచ్చా? ఎస్, ఎందుకంటే దాదాపుగా వారు 9 సంవత్సరాల నుండి మరి 14 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. దాదాపు 5 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేసినారు. మరి మంత్రిగా పనిచేసినప్పుడు కూడా మరి ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని మరి చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రజలు కూడా ఆశించారు, తర్వాత దరిచేసిండ్రు. కానీ ఈ 5 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఈ 4 సంవత్సరాలు మరి ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత కూడా మరి ఆదిలాబాద్, ముఖ్యంగా ఆదిలాబాద్ పట్టణంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డెవలప్మెంట్ ఫండ్స్ ఏదైతే ఉన్నదో దాదాపు 70 కోట్ల రూపాయలు అప్పటి నుంచి నేటి వరకు కూడా మరి ఈ ఆదిలాబాద్ పట్టణంలో మరి రోడ్స్ కానీ తర్వాత ఈ యొక్క డెవలప్మెంట్స్ కానీ మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే వారు మరి అభివృద్ధి అని చెప్తున్నారు. అందులో ఇంకో పూర్తి సరిసమానంగా చూస్తే ఒక 50% కూడా పనులు కాలేదు. ఇంకా ఎంతో చేయాల్సిన పని, దాన్ని కూడా మరి ప్రభుత్వము మరి అయిపోయే దిశలో ఉంది. కాబట్టి ఇంకా ఎక్కడ వేసినా గొంగడి అక్కడే ఉన్నది. దాదాపు 49 వార్డులలో
మరి ఒక 8-9 వార్డులే అట్లా కనబడుతున్న చేసినట్టు, కానీ మిగతా దాదాపు 30 నుంచి 35 వార్డులు కూడా మరి అక్కడ చూస్తే రోడ్లు కానీ నాలలు కానీ తర్వాత అక్కడ మంచినీటి సౌకర్యం కానీ లేక ఇబ్బందులు పడుతున్నారు. మరి ఎండాకాలం ఇప్పుడు ఈ ఎండాకాలం కూడా చాలా మంది ఇళ్లలో ఉంటారు, వారికి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. నేను కూడా దాదాపు ఒక 5-6 వార్డులతో తిరిగిస్తే వాళ్ళ యొక్క ఇబ్బందిని చూసి మాకే బాగా బాధ అనిపిస్తుంది. మరి కందిరి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యంగా ఏదైతే కాలనీలో పనిచేస్తారో తిరుగుతుండ్రో ఆ కాలనీలో తిరుగుతున్నప్పుడు కూడా వారికి ఆ యొక్క ప్రజల యొక్క సమస్యలు ఏ విధంగా మరి వారు దగ్గర ఉండి, సార్ మాకు ఇక్కడ నీళ్లు లేవు, మాకు నాలాలు, మాకు సీసీ రోడ్లు లేవు, మాకు కరెంటు కూడా లేదు, మరి చాలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి మరి మీ ద్వారానన్నా గారు మనకి పని కల్పించాలని చెప్పేసి వారు అడిగినప్పుడు మరి అక్కడ స్థానిక శాసనసభ్యుని నిలదీసే ప్రయత్నం చేస్తే మరి ఇలా కార్యక్రమంలో వారు మరి ఛానళ్లపై కానీ వారిపైన కానీ కక్ష సాధింపు ధోరణిలో మరి వారికి కేసులు వేయడం కూడా కరెక్ట్గా అని చెప్పేసి మరి చెప్పడం జరుగుతుంది. మీరు కొంతకాలంగా కూడా అక్కడ కంది శ్రీనివాసరెడ్డి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అక్కడ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. సో ఆయన ఎప్పుడైనా అమ్మా న్యూస్ని అడ్డం కట్టుకుని ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కానీ జోగురామన్న మాత్రం మాట్లాడుతూ ఉన్నారు, అమ్మా న్యూస్ని అడ్డంగా పెట్టుకుని వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి అనేక కార్యక్రమాలని చెప్తా ఉన్నాడు. ఈరోజు అమ్మా న్యూస్ ఆయన ఏదో వ్యక్తిగతంగా ఫోకస్ చేసిందని చెప్తా ఉన్నాడు జోగురామన్న. సో వ్యక్తిగతంగా అమ్మా న్యూస్ ఎప్పుడైనా ఫోకస్ చేసిందా? అమ్మా న్యూస్ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా కందిరి శ్రీనివాసరెడ్డి గారిని వ్యక్తిగతంగా ఫోకసింగ్ చేసిన కార్యక్రమాలు దాఖలు లేవు. ఏదైతే ఆ ఛానళ్ల ద్వారా వారు మరి అక్కడ గ్రామాల్లో కానీ ఆ యొక్క వార్డులలో కానీ మరి అభివృద్ధి కనబడతలేదని చెప్పేసి కార్యక్రమాల్లో ఎక్కడ వేసిన కూడా అక్కడే ఉన్నది కాబట్టి మరి వాటిని మొత్తం క్రోడీకరించి సేకరించి మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు మరి అదేవిధంగా వారికి మరి ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేయకూడదు అని చెప్పేసి నిలదీసే ప్రయత్నం చేసింది. కానీ ఆ ఛానల్ వాడుకునే ప్రయత్నం శ్రీనివాసరెడ్డి గారు చేయలేదు. మరి వారు మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ అధికారులు కానీ మరి దయచేసి ఈ యొక్క ఆదిలాబాద్ పట్టణం ఆదిలాబాద్ నియోజకవర్గం మీద డెవలప్మెంట్ ఫోకసింగ్ చేయాలి, కానీ కానిపోని ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు. ఎందుకంటే ఆదిలాబాద్ యొక్క చరిత్ర, ఆదిలాబాద్ నియోజకవర్గ సంస్కృతి మరి ఎప్పుడైనా కానీ అన్ని పార్టీలు కూడా కలిసిమెలిసి ఉన్నా, ఏదైతే ఎన్నికలు వచ్చినప్పుడే ఎన్నికలతో కూడా అన్ని పార్టీలు కలిసి ఆ పార్టీకి సంబంధించిన పనులు చేస్తారు. కానీ ఎన్నికలైన తర్వాత కలిసిమెలిసి ప్రయత్నం చేసే కలిసి ఉండే యొక్క సంస్కృతి మన ఆదిలాబాద్లో ఉన్నది. మరి ఇలాంటి కక్ష సాధింపు ధోరణులు కూడా ఇక్కడ లేకుండే మరి వారు ఎందుకు చేస్తారో మరి అర్థమైతే లేదు. అది చేయొద్దని చెప్పేసి వారికి పదే నేను సూచిస్తున్నాను కూడా. రైట్ వెంకటేష్ గారు, సో ఫైనల్గా ఇప్పుడు అమ్మా న్యూస్ పై జరిగినటువంటి మనము ఈ చర్యను చూస్తూ ఉన్నాము. సో ఈ చర్యను జోగురామన్న పర్సనల్గా తీసుకొని చేస్తూ ఉన్నాడు అని చెప్పుకోవచ్చా? కేవలము అక్కడ ఒక రాజకీయ ధోరణిలో ఆలోచించి అమ్మా న్యూస్ పై బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పుకోవచ్చా? ఇది ముమ్మాటికి రాజకీయంగా ఎదుర్కోలేకుండానే అమ్మా న్యూస్ పైన దాడి చేస్తాడు ఉన్నాడనే కనిపిస్తూ ఉన్నది. ఎవరైతే ప్రత్యర్థి ఉన్నాడో మీకు నిజంగా ప్రత్యర్థి మీద ఆయన చేస్తున్న ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు నచ్చకపోతే మీరు ఆయన చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలు ఆయన మీద ఏమైనా తప్పుడు వ్యవహారాలు ఉంటే వాటి ఫోకస్ చేయండి, కానీ వాటిని విమర్శించండి. కానీ వారిపైన మీరు కోపాన్ని పెట్టుకొని ఒక న్యూస్ ఛానల్ పైన మీరు ఈ విధంగా చేయడం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి జోగురామన్న గారి యొక్క నిస్సహాయ స్థితి, నేను ఓడిపోతానేమో అనే భయం ఏదైతే ఉందో ఆ భయాన్ని పెట్టుకొని రేపు పొద్దున టీడీ వస్తుందో రాదనే భయంతో మాత్రమే ఈ రోజు అమ్మా న్యూస్ పైన ఈ విధంగా కేసులు పెట్టడం అనేది కనిపిస్తా ఉన్నది. ఇది ముమ్మాటికి ఆయన వ్యక్తిగతంగా తీసుకున్నాడు. దీన్ని రాజకీయంగా పోరాడే వ్యక్తి రాజకీయంగా పోరాడకుండా ఇలా న్యూస్ ఛానళ్లపై ఒక వ్యవస్థ పైన దాడి చేస్తూ ఉన్నారు అనేది మాత్రం అర్థమవుతా ఉంది. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, అండ్ థ్యాంక్ యూ కపిల్ గారు, థ్యాంక్ యూ జీవి రమణ గారు. సో ప్రభుత్వం ఏదైనా ప్రతిపక్షం ఏదైనా ప్రశ్నించడమే అమ్మా న్యూస్ లక్ష్యం. నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు ఎల్లప్పుడూ తీసుకెళ్లడమే అమ్మా న్యూస్ లక్ష్యంగా ముందుకు వెళ్తా ఉంది. అనునిత్యం ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఏ న్యూస్ అయినా ఏ వార్త అయినా ఎలాంటి సమస్య అయినా ఎప్పుడు ఎక్కడ నిజం దాయకుండా
బయటికి తీసుకెళ్లడమే అమ్మా న్యూస్ లక్ష్యంగా, అమ్మా న్యూస్ ఎజెండాగా ముందుకు వెళ్తా ఉంది. ప్రజా సమస్యలను ఎల్లప్పుడూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ప్రజా సమస్యలను నెరవేర్చే దిశగా అమ్మా న్యూస్ పనిచేస్తుంటే, అమ్మా న్యూస్ పై జోగు రామన్న లాంటి ఎమ్మెల్యేలు కొందరు కుట్రపూరితమైనటువంటి అక్రమ కేసులను బనాయించి అమ్మా న్యూస్ గొంతు ఆపాలి అని చూస్తా ఉన్నారు. కానీ అమ్మా న్యూస్ గొంతు ఎన్నటికీ ఆగదు. అమ్మా న్యూస్ ఎల్లప్పుడూ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటుంది. అమ్మా న్యూస్ పై ఎన్ని కేసులు వచ్చినా, ఎన్ని కేసులు పడినా అమ్మా న్యూస్ నిజం ఆగదు. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే అమ్మా న్యూస్ లక్ష్యంగా ముందుకు వెళ్తా ఉంది. ఈ రోజు జోగురామన్న అమ్మా న్యూస్ ని రాజకీయంగా ఎదుర్కోలేకే కుట్రదూరంగా మీడియాపై ఒక వ్యవస్థపై కేసులు పెట్టి అమ్మా న్యూస్ ని ఆపాలని చూస్తున్నాడని స్పష్టంగా తెలుస్తా ఉంది. సో అమ్మా న్యూస్ ఎల్లప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటుంది. అమ్మా న్యూస్ ఎప్పుడైనా కూడా నిజం కోసం, జనం కోసమే పనిచేస్తూ ఉంటుంది. సో ఈ రోజు డిబేట్ పాయింట్, మరో డిబేట్ పాయింట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.